ఓకేనా అండి వాయిస్? ఓకే వినోద్. యా. సో ఇట్లా ఉంటుంది మనకు. మనం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుంటే మనకి ఇమేజ్ ఇలా వస్తుంది. ఓకే, ఇమేజ్ అనేది మనకు పోర్టబుల్ ఉంటుంది. సో రీడ్ ఓన్లీ వస్తుంది ఫస్ట్. సో ఈ ఇమేజ్ని మనం రీడ్ ఓన్లీ ఉంటుంది ఫస్ట్. దీనికి మనము రైట్ పర్మిషన్ ఇవ్వాలంటే ఈ ఇమేజ్ని రన్ చేయాలి. ఓకే, ఈ ఇమేజ్ని రన్ చేస్తే అప్పుడు అది మనకు కంటైనర్గా మూవ్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఈ బేసిక్ కొద్దిగా ఇంపార్టెంట్ అండి, లేకపోతే కొద్దిగా కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకే, అసలు ఇమేజ్ అంటే ఎందుకు? ఇప్పుడు మీకు ఎంత తెలుసు ఇమేజ్ అంటే? జస్ట్ ఇమేజ్ అంటే మామూలు దాని అదొక ఆపరేటింగ్ సిస్టమ్కి ఒక ఇమేజ్. ఏదైనా ఎస్క్యూఎల్ సర్వర్ కావచ్చు, సెంటోఎస్ కావచ్చు, జెన్కిన్స్ కావచ్చు, ఏదైనా ఇమేజ్గా తయారు చేసేస్తారు ఇప్పుడు అన్ని. సో తయారు చేసి దానిలో మార్కెట్లో పెట్టేస్తారు. అదే క్లౌడ్ డాకర్ హబ్లో పెట్టేశారు. వేరే యూజర్స్ పెడతారు, కంపెనీస్ పెడతాయి, అందరూ పెడతారు దాంట్లో. సో అవే ఇక్కడ మనం చూస్తే ఇదే ఉంటుంది. ఇది దీని గురించి మనం చెప్పింది. సో ఇదన్నమాట డాకర్ హబ్. ఓకే, దీని తర్వాత సో మనం దాన్ని డౌన్లోడ్ చేసుకుంటాం. సో డౌన్లోడ్ చేసుకుంటాం, దానికి డౌన్లోడ్ చేసి మనకు ఓన్లీ రీడ్ ఓన్లీ పర్మిషన్ వస్తుంది. సో డౌన్లోడ్ చేసుకొని మనకి ఇప్పుడు చూసారా, డౌన్లోడ్ చేసాము. ఇక్కడ డాకర్ ఇమేజెస్ అని కొడుతున్నాను. ఓకే, సారీ మనం లోపల ఉన్నాం కదా. యా, సి డాకర్ ఇమేజెస్ కొడితే నాకు ఏమేమి ఇమేజెస్ ఉన్నాయి? స్క్రీన్ ఓకేనా? ఇది సైజు ఓకే కనిపిస్తా ఉంది. ఓకేనా? ఓకే. యా, సి మనకు ఉబంటు ఉంది, అవునా? రెడీస్ ఉంది. రెడీస్ అనేది స్మాల్ లైనెక్స్, చిన్న లైనెక్స్ ఆపరేటింగ్ సిస్టమ్, అది కూడా. సెంటోఎస్ ఉంది. ఓకేనా? ఇట్లా ఉన్నాయి. ఇది ఇమేజెస్. ఇప్పుడు నేను 3 ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకున్నాను. ఇట్లా డౌన్లోడ్ చేసుకుని ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఇది ఇట్లా ఇమేజెస్. ఇవి ఒకసారి రన్ అయ్యాయంటే అప్పుడు అది కంటైనర్స్గా మారుతాయి. ఓకే, అర్థమవుతుందా? అర్థమైంది. సో అదన్నమాట. ఇది ఒకసారి రన్ అయితే ఫస్ట్ దానికి డిఫాల్ట్గా రీడ్ పర్మిషనే ఉంటుంది. ఎడిట్ చేయలేము, ఏమి చేయలేము. దాన్ని మనం ఒకసారి రన్ చేసామంటే అది కంటైనర్గా మారుతుంది. ఆ కంటైనర్ లోపల ఏముంటాయంటే ఇమేజ్, అదే మనం రన్ చేసే ఇమేజ్ ఉంటుంది. సో దాని లోపల మనం ఏది డిజైన్ చేస్తే అది, ఏ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తే ఆ అప్లికేషన్స్ ఉంటాయి. ఏం లేదు, ఇది కూడా కంటైనర్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చూడండి డైరెక్ట్గా ఇప్పుడు నేను డైరెక్ట్ రన్ ఐటీ, ఒక నిమిషం, డాకర్ రన్ ఇంటరాక్టివ్ టెర్మినల్ సెంటోఎస్ అని కొట్టాను. కొడితే ఫస్ట్ ఏం చేస్తుంది? ఇక్కడ చూస్తుంది, వెళ్ళి సెంటోఎస్ అనే ఇమేజ్ ఉందా లేదా అని చూస్తుంది. లేదంటే వెళ్ళి డాకర్ హబ్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని వస్తుంది మనకు. సో అదే ప్రాసెస్ ఎట్ జరిగింది మనకు. డౌన్లోడ్ చేసుకుంది. సో మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోయిందని చూపిస్తుంది. అవునా? కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మామూలుగా యాక్చువల్గా అది కాదు కమాండ్. ఒక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే కమాండ్ అది కాదు. సో మనకి ఇక్కడ ఉంటుంది, ఇక్కడ చూసారా, డాకర్ పుల్ సెంటోఎస్. ఓకే, ఇట్లా కొట్టాలి, డాకర్ పుల్ సెంటోఎస్ అని కొడితే వస్తుంది. సో ఎట్లయినా కొట్టచ్చు. ఎందుకు మనం అలా కొట్టామంటే ఫస్ట్ లేదు కాబట్టి కొట్టాము. ఇప్పుడు డాకర్ రన్ ఇట్లా సెంటోఎస్ అని కొడితే అది జస్ట్ డౌన్లోడ్ అయిపోయి డైరెక్ట్గా దాంట్లోకి వెళ్ళిపోతుంది కూడా. సెంటోఎస్ లోపలికి కూడా వెళ్ళిపోయింది. నాకు గమనిస్తే చూసారా, వెళ్ళిపోయింది. సెంటోఎస్ లోపల కూడా వెళ్ళిపోయింది. దానివల్ల ఎగ్జిట్ చేసుకొని వచ్చాము మళ్ళీ బయటికి. ఓకే, మామూలుగా ఇట్లయితే డాకర్ పుల్ అట్లా డౌన్లోడ్ చేసుకుంటాం మామూలుగా. రన్ చేయాలన్నప్పుడు అట్లా రన్ చేస్తాం. సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఇంకా కొన్ని బేసిక్స్ చెప్తాను ఫస్ట్, మీకు ఇది ఏదేం తెలియాలని. ఇంకేదైనా టర్మినల్ మీకు ఏమైనా కొత్తగా కనబడుతుందా? ఇది మామూలుగా ఎక్కడ ఇన్స్టాల్ అయింది? సి ప్రోగ్రామింగ్ ఫైల్స్ లో ఇన్స్టాల్ అయింది. ప్రోగ్రామింగ్ ఫైల్స్ డాకర్ టూల్ బాక్స్ అని ఉంది. ఓకే, ఆడుంటుంది మనకి ఇమేజెస్. ఇది ఇమేజ్ యొక్క ఇది రిపాజిటరీ అంటే ఇమేజెస్ ఇవి. ఓకే, ఇంకా ట్యాగ్ అంటే దానికి ఏ ట్యాగ్, లేటెస్ట్ ట్యాగ్ వస్తుంది. మనం ట్యాగ్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, బై డిఫాల్ట్ లేటెస్టే వస్తుంది ట్యాగ్, అంటే వర్షన్ అన్నమాట ట్యాగ్ అంటే. ఓకే, నేను చెప్తాను అది కూడా. ఇమేజ్ ఐడి, ప్రతి ఇమేజ్కి ఒక ఐడి ఉంటుంది, యూనిక్ ఐడి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్రియేటెడ్. ఎప్పుడు క్రియేటెడ్? 7 days ఎగో. నేను ఇప్పుడే కదా క్రియేట్ చేసింది. ఇది 7 days ఎగో అని ఎందుకు చూపిస్తుంది? నేను క్రియేట్ చేసిన టైం కాదు చూపిస్తుంది. ఆ డాకర్ హబ్లో దీన్ని లాస్ట్ మాడిఫై చేసింది టైం చూపిస్తుంది. లాస్ట్ క్రియేట్ చేసిన టైం కూడా కాదు. వాడు ఎప్పుడో 1 year క్రితం క్రియేట్ చేసి ఉండొచ్చు. వాడు 7 days బ్యాక్
దాన్ని మాడిఫై చేసి ఉండొచ్చు. అది అది చూపిస్తుంది మనకి. ఓకే, 7 days ago. నెక్స్ట్ వచ్చేసి సైజ్ 123 MB. ఓకే. అవునా, ఇది ఈ ఇమేజ్ యొక్క సైజ్ వచ్చేసి 123 MB. ఇక్కడ కాడి క్లియర్ కదా, డాకర్ ఇమేజెస్ ని కొడితే ఎన్ని ఇమేజెస్ ఉన్నాయో చూపిస్తుంది. సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే యాక్చువల్ కమాండ్ డాకర్ ఫుల్ దాన్ని ఇమేజ్ నేమ్. ఓకే. ఓకేనా? ఓకే. డాకర్ రన్ అన్నది అంటే ఫస్ట్ చెక్ చేసి డౌన్లోడ్ చేసుకోవడం కోసం ఆ కమాండ్ యూజ్ చేస్తామా? అది చెప్తాను, వస్తుంది ఇప్పుడు. అది ఆ సందర్భం ఏంటంటే డాకర్ రన్ అని ఎప్పుడు ప్రతిసారి కొట్టినప్పుడు ఇంకొక ఓఎస్ క్రియేట్ అవుతుంటుంది. అది ఇంకొక కంటైనర్ ఓపెన్ అయిపోతుంటుంది. ఇప్పుడు చెప్తాను అది స్లోగా. దాని గురించి మర్చిపోండి, డాకర్ రన్ లేదనుకోండి, వదిలేసి అని చెప్తాను. ఓకే, సికేఆర్ డాకర్. సో మనం పిఎస్ అని కొడితే ప్రాసెస్ ఏమేమి ప్రాసెస్ అవుతున్నాయో చూడాలి, ఏమన్నా రన్ అవుతున్నాయా అని. అంటే డాకర్ కంటైనర్స్ ఏమైనా రన్ అవుతున్నాయని చూస్తే ఏమీ రన్ అవ్వట్లేదు. ఓకే, నెక్స్ట్ డాకర్ పిఎస్ ఓకే -a అంటే ఆల్ స్టాప్ చేసిన కంటైనర్స్ కూడా చూపిస్తుంది. రన్ అవుతున్న కంటైనర్స్, స్టాప్ చేసిన కంటైనర్స్ కూడా చూపిస్తుంది. ఇక్కడ చూస్తే మనకు ఒకటి చూపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను డాకర్ రన్ అని కొట్టేసిన వెంటనే, ఇది కొట్టిన వెంటనే ఏమవుతుందంటే ఇమేజ్ డౌన్లోడ్ అయిపోయి దాని లోపలికి కూడా వెళ్ళిపోద్ది అన్నమాట. ఓకేనా, ఇమేజ్ డౌన్లోడ్ అయ్యి దాని లోపలికి కూడా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు నేను రన్ చేయాలి. సో ఇప్పుడు దాన్ని ఎగ్జిట్ చేసేసాను. అవునా, ఎగ్జిట్ చేసేసాను. ఇట్లా ఇది కంటైనర్ ఐడి. ఇక్కడ చూడండి కంటైనర్స్. ఇది మనం CentOS ఇది ఇన్స్టాల్ అయిపోయి, ఆ ఇమేజ్ ఇన్స్టాల్ అయిపోయి డైరెక్ట్ గా ఓపెన్ కూడా అయిపోద్ది అనమాట. ఓపెన్ అయిపోవడం అంటే రన్ కూడా అయిపోద్ది, కంటైనర్ గా రన్ కూడా అయిపోతుంది. ఓకే, ఆ కంటైనర్ నేను దాన్ని ఎగ్జిట్ చేసేసాను. అది ఆ కంటైనర్ ఐడి. ఇది దాని ఇమేజ్ వచ్చి CentOS. అది డిఫాల్ట్ కమాండ్ బ్యాష్ షెల్ కమాండ్ ఉంటుంది. ఓకే, 26 minutes ago. సో ఇది ఎగ్జిట్ చేసాము. ఇందాక మనం ఎగ్జిట్ అని కొడితే ఎగ్జిట్ అయింది. ఓకే, సో చూద్దాం, ఇది కూడా ఇంకా మనం పోదాం డీటెయిల్గా. యా, సో మనం ఇమేజ్ డౌన్లోడ్ చేసాం. ఇప్పుడు నేను వెళ్తున్నాను. సో డాకర్ సేమ్ అదే రన్. ఓకే, ఇంటరాక్టివ్ టెర్మినల్. ఓకే, ఇప్పుడు నేను CentOS కాదు, CentOS వదిలేసింది. నాకు ఆల్రెడీ ఉబంటు ఉంది, నాకు అవునా డౌన్లోడ్ చేసుకున్నా. ఉబంటులోకి వెళ్తున్నా. ఓకే, సరే, ఇట్లా ఎప్పుడు కొట్టినా కానీ మనకి ఇమేజెస్ అనేది వస్తాయి. సో ఇమేజెస్ అనేది రన్ అవుతుంది అన్నమాట. రన్ అయితే ఆ ఇమేజ్ రన్ అయ్యి ఏమవుతుంది, ఇమేజ్ కానీ రన్ అయితే ఏమవుతుంది, అది కంటైనర్ గా మారిపోతుంది. కంటైనర్ గా మారిపోతే ఏమేమి పర్మిషన్స్ వస్తాయి దానికి? రీడ్ రైట్ పర్మిషన్స్ వస్తాయి. సో చూద్దాం. చూసారా, ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ లోకి వెళ్ళిపోయింది. మనం అక్కడ నిన్న చెప్పినప్పుడు ఒక సిస్టమ్ ని స్పిన్ అప్ చేయాలంటే మీ VMware లో ఎంత టైం పడుతుంది? మనకు 3 minutes అయినా పడుతుందా? చాలా టైం పడుతుంది. ఇక్కడ చూసారా 1 second పట్టిందా? అవును. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లోపలికి వెళ్ళాలంటే ఎంత టైం పట్టింది? మనం కమాండ్ కొట్టడం లేటే, కానీ ఒక సెకండ్ లోకి వెళ్ళిపోయింది. సో మాక్సిమం 2 seconds అంతే. సో ఇప్పుడు చూసారా, మనం ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ లో ఉన్నాం. ఇట్లా రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇమేజ్ ని కంటైనర్ గా మారుతుంది. ఆ కంటైనర్, సో ఏ కంటైనర్ అది? మనకు ఉబంటు కంటైనర్ అన్నమాట. ఓకే, ఇది ఉబంటు కంటైనర్. ఇది ఒక కంటైనర్. మీరు ఇట్లా ఎన్నిసార్లు ఓపెన్ చేస్తే అన్ని కంటైనర్స్ ఓపెన్ అవుతాయి ఉబంటుతోనే. ఓకే, సో దాని గురించి మళ్ళీ వెళ్దాము. జస్ట్ దీని గురించి చూడండి. ఇప్పుడు లోపలికి వచ్చాము. ఇక్కడ చూడండి, సేమ్ ఇది మన ఆపరేటింగ్ సిస్టమ్. ఇది ఉబంటు CentOS, ఫెడోరా, లైనెక్స్, అదే రెడ్ హ్యాట్, ఇవన్నీ ఉన్నాయి కదా. సేమ్ ఆపరేటింగ్ సిస్టమే. చూడండి, LL అని కొడితే సేమ్ అక్కడ ఏ కొడితే ఏ కమాండ్స్ వస్తాయి. ఓకే, ఇది చాలా పెద్ద ఫ్యూచర్ అండి. ఇది మీరు సింపుల్ ఓకే అనేస్తే సాటిస్ఫాక్షన్ లేదు నాకు. ఇది మామూలుగా మన VMware తో ఎంత తలకాయని మనకు చూసారా? ఇప్పుడు సెకండ్ లో ఒక OS వచ్చేసింది. వావ్ అనాల. ఓకే, సో ఇప్పుడు మనం
ఇప్పుడు ఉబంటు డౌన్లోడ్ చేసేసుకున్నాము, ఉబంటులో వర్క్ చేయొచ్చు మీరు యాజ్ ఇట్ ఈస్. ఉబంటు ఆపరేటింగ్ సిస్టమ్ అంతా మీ దగ్గర ఉంది, మీకు ఇది లేదు అది ఉందని లేదు, యాజ్ ఇట్ ఈస్ చేయొచ్చు. ఇప్పుడు మీరు ఒక సర్వర్ని ఇన్స్టాల్ చేస్తారా దీంట్లో, లేకపోతే ఫైల్స్ క్రియేట్ చేస్తారా, ఫోటోస్ క్రియేట్ చేస్తారా, సాఫ్ట్వేర్స్ 10, 20, 1,00,000 ఎన్ని ఇన్స్టాల్ చేస్తారు యాజ్ ఇట్ ఈస్. మీకు మీ సిస్టంలో ఉబంటు లైనక్స్ ఉబంటు ఏదైనా వేసుకుంటే ఎలా ఉంటుంది అలా ఉంటుంది యాజ్ ఇట్ ఈస్, మళ్ళీ దానికి తేడా ఏం ఉండదు. సో ఇంత ఈజీగా మనకు వచ్చేసింది ఓఎస్ ఒకటి. ఇట్లాగే మళ్ళీ ఇప్పుడు సేమ్ డాకర్ రన్ -t, మళ్ళీ ఇంకోటి CentOS అని కొట్టండి, ఇంకొక కంటైనర్ CentOS రన్ అవుతుంది, ఇంకొక కంటైనర్ రెడ్ హ్యాట్ కొట్టండి, ఇంకొక కంటైనర్ జెన్కిన్స్ కొట్టండి, ఇంకొక కంటైనర్ MySQL కొట్టండి. ఓకే ఓకే. సో ఇట్లా మనకు వచ్చేస్తుంది, ఆపరేటింగ్ సిస్టమ్ అంతా వచ్చేస్తుంది. సో మనం ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నేను ఒక ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను ఇక్కడ, టచ్ సంథింగ్, ఇంకేముంటుంది ఫైల్ హలోనే ఉంటుంది. ఓకే, హలో అని క్రియేట్ చేశాను. ఈ బ్లూ కలిసిపోయినాయి కనబడుతున్నాయి కదా లైట్గా. ఓకేలేండి. సో నేను రూట్ డైరెక్టరీలో క్రియేట్ చేశాను దాన్ని, ఓకే పర్లేదు. సో ఇది ఇప్పుడు నార్మల్ డైరెక్టరీ, దీంట్లో కూడా ఏం లేవు ఫైల్స్. ఓకే, 2 రిటర్న్ ఫైల్స్ ఉన్నాయి. సో నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తాను ఇక్కడ. ఓకే ఓకే, ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను. ఇప్పుడు చూస్తే ఇది కూడా బ్లూ. ఓకే, సో ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను ఊరికే ఏదో ఒకటి, ఇక్కడ ఒక హలో అని ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. సో జస్ట్ ఊరికే అన్నమాట. మనం దీంట్లో ఏదైనా కూడా ఇన్స్టాల్ చేయొచ్చు కావాల్సి ఉంటే కూడా. సర్లేండి మళ్ళీ చూద్దాం ఇది. సో ఇప్పుడు లోపలికి వచ్చేసాను, ఓఎస్ లోపలికి వచ్చేసాను. నేను ఏదో అక్కడ అప్లికేషన్ డెవలప్ చేసుకున్నాను, అసలు అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇంకా ఓఎస్ అంటే ఇంకా అంతే కదా, మనం ఏదైనా చేయొచ్చు ఇంకా. సో దీని తర్వాత ఇప్పుడు నేను బయటకు వచ్చేసేయాలి. బయటికి రావాలంటే ఎగ్జిట్ అని కొట్టాలండి, EXIT ఎగ్జిట్ అని కొడితే బయటకు వస్తాం. చూసేసా మనం ఇక్కడ బయటకు వచ్చాం కదా, అవునా? ఓకే, ఇప్పుడు ఎగ్జిట్ అని కొట్టి బయటకు వచ్చేసాము. అది రన్ అవుతుందా లేదా ఆ కంటైనర్? ఆ కంటైనర్ రన్ అవ్వాలి కదా, అది చూడాలి కదా. డాకర్ PS అని కొడితే సో ఏమీ లేవు అంటే అర్థమైంది. ఒకసారి ఎగ్జిట్ అయితే ఆడికాడికి క్లోజ్ అయిపోద్ది ఆ ప్రాసెస్ కూడా. ఓకే, ప్రాసెస్ -a కూడా చూడండి, అన్నీ చూడండి. ఇక్కడ లేదు, ఇక్కడ చూపిస్తుంది మీకు. దీంట్లో ఇక్కడ స్టేటస్లో చూపిస్తుంది అప్ అండ్ రన్నింగ్ అని చెప్పి చూపిస్తుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఏం చూపిస్తుంది, ఎగ్జిట్ అని చూపిస్తుంది 40 seconds ఎగో. అవునా? సో ఇలా ఉంటుంది అన్నమాట మనకు. ఫస్ట్ దాంట్లోకి వెళ్తాము, దాని తర్వాత మనం ఇట్లా ఎగ్జిట్ కొట్టామంటే మనకు ఎగ్జిట్ కొడితే మనకు ప్రాసెస్ అంతా టర్మినేట్ అయిపోతుంది. నాకు అట్లా కాకూడదు, ప్రాసెస్ టర్మినేట్ కాకూడదు, అది రన్ అవుతూనే ఉండాలి. ఏం చేయాలి అప్పుడు? సో ఇప్పుడు నేను దాంట్లోకి వెళ్తున్నాను మళ్ళీ. చూసారు, ఇప్పుడు మళ్ళీ 2 కంటైనర్స్ వచ్చాయి మనకు. CentOS ఇందాక స్టార్టింగ్ ఇన్స్టాల్ చేసి వెళ్ళింది లోపలికి. ఓకే, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఉబంటులోకి వెళ్ళాం మళ్ళీ. ఓకే, ఇప్పుడు మీరు మళ్ళీ సేమ్ కమాండ్ డాకర్ రన్ అది కొట్టారంటే మళ్ళీ ఇంకొక కంటైనర్ ఓపెన్ అవుద్ది, సేమ్ CentOS తర్వాత సేమ్ ఉబంటు, ఏది కావాలంటే అది. అంటే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏంది, ఒక్క ఇమేజ్ ఎన్ని కంటైనర్స్ అయినా చేయొచ్చు, ఒక ఇమేజ్ తో మల్టిపుల్ కంటైనర్స్ ఓపెన్ చేయొచ్చు, అంతే కదా. ఇప్పుడు 10 systems లో CentOS ఇన్స్టాల్ చేయొచ్చు కదా, పాసిబిలిటీ ఉంటుంది కదా. ఇప్పుడు అంతా ఎక్కువ విండోస్ వాడుతున్నారు కదా అన్నిటిలో. సో అలాగే 10 systems లో 10 అన్నిటి నాకు రిక్వైర్మెంట్ ఇలా ఉంది, అన్నిటిలో నాకు CentOS కావాలా, సో అప్పుడు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సేమ్ అదే డాకర్ రన్ -it అని కొట్టి ఇమేజ్ కొట్టారంటే అదే రన్ అవుతూ ఉంటుంది ప్రతిసారి. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ కొడితే ఇప్పుడు నాకు మళ్ళీ ఇంకో కంటైనర్ వస్తుంది -it. మనం ఆ కంటైనర్లోకి పోవాలంటే అది చెప్పబోతున్నా. సో ఇది కొడితే మళ్ళీ అదే ఇంకో కంటైనర్ కొత్తది వస్తుంది, నాకు వద్దు అలా. సో ఆ కంటైనర్లకి రన్ అవుతున్న కంటైనర్లకి పోవాలి నేను. అది రన్ అవుతుందా? రన్ అవ్వట్లేదు, స్టాప్ అయింది. అవునా? ఎగ్జిట్ కొట్టి వచ్చేసాం కాబట్టి స్టాప్ అయింది అది. సో ఇప్పుడు నేను ఆ కంటైనర్ని స్టార్ట్ చేయాలా.
ఎలా? హ్మ్. ఫస్ట్ అది స్టాప్ అయిపోయింది, ఎగ్జిట్ కొట్టగానే స్టాప్ అయిపోయింది. సో ఇప్పుడు స్టాప్ ఇప్పుడు చూసామంటే అన్ని PS -A అని కొడితే అన్ని స్టాప్ అయినటివి, రన్నింగ్ లో ఉన్నటివి మొత్తం చూపిస్తాయి. ఓన్లీ PS కొడితే ఓన్లీ రన్ అవుతున్న కంటైనర్స్ ఒకటే రన్ చూపిస్తాయి. ఓకే, ఓకే. సో ఇప్పుడు మనకు స్టాప్ అయిపోయింది. ఓకే, దాన్ని స్టార్ట్ చేసుకుందాం ఫస్ట్. డాకర్ ఓకే స్టార్ట్. ఓకే. ఓకే, ఏ కంటైనర్ చేద్దాం? ఉబుంటూ చేద్దాం, సెంటోస్ చేద్దాం. సెంటోస్ చేస్తాను. ఓకే, సెంటోస్. ఇది కాపీ చేయడం కూడా ఈజీ అండి. ఇక్కడ డబుల్ క్లిక్ ఇవ్వండి. ఓకే, రైట్ క్లిక్, కర్సర్ అక్కడే ఉంటుంది. జస్ట్ డబుల్ అదే దీన్ని ఏమంటారు, రైట్ క్లిక్ 2 times అట్లా కొట్టండి అంతే. ఓకే. ఓకే. ఓకే, ఇక్కడ ఫస్ట్ డబుల్ క్లిక్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత అక్కడ మళ్ళీ డబుల్ క్లిక్, 2 సార్లు డబుల్ క్లిక్ కొట్టాలి రైట్. ఓకే, అంతే వచ్చేస్తుంది మనకు. కాపీలు పేస్ట్ ఏం అవసరం లేదు ఇక్కడ. సో డాకర్ స్టార్ట్ అంటే ఆల్రెడీ ఆగిపోయి ఉన్న సర్వీస్, ఆల్రెడీ ఇది స్టాప్ అయి ఉన్న కంటైనర్ ని స్టార్ట్ చేస్తున్నాను. ఏంది స్టక్ అయిపోయిందా? ఓకే, చూసారా? ఇప్పుడు ఎటు వచ్చింది? సేమ్ అదే చూపిస్తుంది ఇక్కడ, అవునా? సో అంటే రన్ అవుతుందని. ఇప్పుడు చూడాలి కదా, ఎలా చూస్తారు చెప్పండి? డాకర్ రన్ ఇప్పుడు స్టాప్ ఉన్న కంటైనర్ స్టార్ట్ చేసాము. ఇప్పుడు స్టాప్ ఉందని ఎలా తెలిసింది? PS కొట్టాలి. ఇప్పుడు ఇది ఇక్కడ ఉన్నాయి కదా, స్టాప్ అని ఎలా తెలిసింది మనకు? ఇప్పుడు చూడండి. ఓకే, ఇది చూపిస్తే మళ్ళీ ఆన్సర్ తెలిసిపోద్ది మీకు. ఇప్పుడు స్టాప్ అని ఎలా తెలిసింది ఇక్కడ మీకు? దీన్ని చూసి ఇక్కడ స్టేటస్ చూసి ఇప్పుడు స్టాప్ ఉందని తెలిసింది. దాన్ని స్టార్ట్ చేసాం, ఎలా స్టార్ట్ చేయాలో తెలుసు. ఓకే, ఇప్పుడు దాన్ని మళ్ళీ చూడాలి, స్టేటస్ చూడమే కదా, అంతే. రెండు చూపిస్తుంది, ఎగ్జిట్ అయినవి, అప్ అండ్ రన్నింగ్ కూడా చూపిస్తుంది. చూసారా? ఇప్పుడు మనం సెంటోస్ చేసాము. ఓకే, ఈ సెంటోస్ చేసాము. ఇది అప్ అండ్ రన్నింగ్, అప్ 45 seconds అయిపోయిందంట. మీరు ఇట్లా PS అనే కొట్టచ్చు. PS అంటే ఓన్లీ అదొకటే చూపిస్తుంది, రన్ అవుతున్నట్టుగా చూపిస్తుంది. చూసారా? ఓకే, అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నారు? గ్యాప్ ఇవ్వమంటారా ఇట్లా? లేదు లేదు, అవన్నీ ఒకే మెస్అప్ అయిపోతున్నాయి. క్లియరా? క్లియర్. సో స్టార్ట్ చేసాము. ఇప్పుడు మీరు అడిగింది ఏంది? అట్లా ప్రతిసారి ఎందుకు క్రియేట్ చేయడం? ఆల్రెడీ రన్ అవుతుంది దాంట్లో మనకు మూవ్ అవ్వడం ఎలా అని, అవునా? అప్పుడేంది, డాకర్ ఆల్రెడీ రన్ అవుతుంది దాంట్లో మనం మూవ్ అవ్వాలంటే అటాచ్, ఓకే, కంటైనర్ ఐడి. అంటే అంతే కదా, కంటైనర్ ఐడి ఏది? ఇదే కదా. అవును. సో చూసారా, లోపలికి వెళ్దాము. ఓకే, అర్థమవుతుందా? ఫాలో అవుతున్నారా? అటాచ్ చేసుకుంటున్నాం అంతే. కన్ఫ్యూజన్ ఆల్రెడీ స్టార్ట్ అని కొట్టి దాంట్లోకి కదా పోయాము. కాదు, స్టార్ట్ అని కొడితే దాంట్లో పోము. స్టార్ట్ అంటే సర్వర్ ని, ఆ లైనెక్స్ ఆ సెంటోస్ ని స్టార్ట్ చేసాము అంతే. దాని లోపలికి పోవాలంటే డాకర్ రన్ అని కొట్టి చేస్తే మళ్ళీ ఇంకొక కంటైనర్ క్రియేట్ అవుతుంది. అది నాకు అట్లా వద్దు, ఇంకో కంటైనర్ ఎందుకు, నాకు ఉన్నాయి ఆల్రెడీ 2. సో అది స్టాప్ అయి ఉన్నాయి, దాన్ని స్టార్ట్ చేసి దాని లోపలికి పోతున్నాం. స్టార్ట్ చేసాం అంతే, దాని లోపలికి పోవాలి కదా. ఇట్లా పోవచ్చు. డాకర్ రన్ అటు కొట్టేస్తే డైరెక్ట్కి వెళ్ళిపోద్ది, ఇంకా స్టార్ట్ లేదు ఏం లేదు, స్టార్ట్ అయిపోయి డైరెక్ట్కి వెళ్ళిపోద్ది. అది బెస్టే, కానీ మళ్ళీ ఇంకొక కంటైనర్, కొత్త కంటైనర్ క్రియేట్ అవుతుంది. అది ఎందుకు మనకు అన్ని ఏం చేసుకోను? సో అర్థమవుతుంది కదా? ఓకే, అందుకని క్లియర్. డౌట్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకోండి, ఎందుకంటే మనం పోయే కొద్ది జన కన్ఫ్యూజ్ అవ్వకూడదు మళ్ళీ తర్వాత. ఇక్కడ క్లియర్ కదా? క్లియర్. డాకర్ రన్ అని కొడుతుంటే ప్రతిసారి ఇంకొక దాంట్లోకి వెళ్తుంది కానీ ప్రతిసారి కంటైనర్ అనేది క్రియేట్ చేస్తుంది. మనకు అన్ని కంటైనర్స్ వద్దు, సో దానికి పోవట్లేదు అన్నమాట. ఫస్ట్ వెళ్ళేటప్పుడు వెళ్ళొచ్చు. ఇప్పుడు దాన్ని, అది డాకర్ రన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తారు? ఫస్ట్ మీరు డాకర్ పుల్ సెంటోస్ అని పుల్ చేసుకుంటారు కదా ఇమేజ్. ఓకే, లేకపోతే మీకు ఇలా చెప్తాను, ఒక్క నిమిషం. ఇవన్నీ మర్చిపోండి, నేను చెప్పేది వినండి. డాకర్ ఫస్ట్
ఇట్లా కూడా కొట్టచ్చు, సర్చ్. ఓకే, సర్చ్. ఇప్పుడు నేను సర్చ్ చేస్తున్నాను ఏమని, ఫస్ట్ నేను ఇంకా ఏమి చేయలేదు. సారీ, దీంట్లోకి రాకూడదు మనం, దీంట్లో ఎగ్జిట్ కొడతాను, ఒక్క నిమిషం. ఓకే, ఫస్ట్ ఇది నేను ఇట్లా ఓపెన్ చేశాను. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, డాకర్ సర్చ్, ఓకే, ఇమేజ్. ఓకే, ఒక ఇమేజ్ సెర్చ్ చేస్తున్నానండి. ఎక్కడ సెర్చ్ చేస్తే తెలుసా, ఇది ఫస్ట్ డాకర్ హబ్ లోపల సెర్చ్ చేస్తుంది. ఓకే, మన వెబ్సైట్ లోపల కూడా పోవాల్సిన అవసరం లేదు. సో ఇట్లా సెర్చ్ చేసుకోవచ్చు మనం ఫస్ట్. ఓకే, నేను ఫస్ట్ కానీ చెప్తున్నాను మళ్ళీ. ఓకే, సెర్చ్ చేసుకోవచ్చు ఫస్ట్. ఇట్లా సెర్చ్ చేసుకొని ఇక్కడ చూపిస్తుంటుంది మనకు ఇదో సెంటోఎస్, ఇది నేమ్ ఆఫ్ ఇమేజెస్ సెంటోఎస్. ఇంకా చాలా ఉంటాయి సెంటోఎస్ రిలేటెడ్ టు. బయట యూజర్స్ క్రియేట్ చేస్తుంటారు, కంపెనీస్ క్రియేట్ చేస్తుంటాయి, అన్ని అప్లోడ్ చేస్తుంటారు వాళ్ళు. ఇవన్నీ యూజర్స్ అన్నమాట, యూజర్స్ క్రియేట్ చేసినట్టు. ఓకే, వాడు పేర్లతో పెట్టుకున్నారు వాళ్ళు, ఏదో పిహెచ్పి ఏ ఉంటాయి, అందరూ అప్లోడ్ చేస్తుంటారు కాబట్టి. ఓకే, సెంటోఎస్ రిలేటెడ్ మనకి ఇక్కడ నేమ్, ఇది డిస్క్రిప్షన్, దాని యొక్క డిస్క్రిప్షన్ అన్నమాట. ఇదేదో ఆన్సిబ్లీ ఆన్ సెంటోఎస్ ఎవడో క్రియేట్ చేశాడు అది. ఓకే, ఇది వచ్చేసి మనకు అఫీషియల్, ఇది ఒకటి డౌన్లోడ్ చేసుకోండి మనం అఫీషియల్. ఇక్కడ మనకు రేటింగ్ కూడా చూపిస్తుంది, స్టార్స్ అని చూపిస్తుందా, ఈ స్టార్స్ ఎంతమంది డౌన్లోడ్ చేసుకున్నారు, దీని రేటింగ్ ఎంత, 3831 రేటింగ్ ఉంది. సో దీన్ని చూసి మనం ఇది బెస్ట్ అని చెప్పి దీనికి వెళ్తాం అన్నమాట. ఓకే, ఇది అఫీషియల్ వచ్చేసి ఓకే, ఇది అఫీషియల్ అంటే పర్మిషన్ ఓకే అని. ఓకే, నెక్స్ట్ ఆటోమేటెడ్ అంటే ఓకే అని ఉంది డిఫాల్ట్ గా. ఓకే, అది ఎందుకు నాకు తెలియదు. సో మనకు కావాల్సి ఫస్ట్ ఏం లేదు, డాకర్ హబ్లోకి కూడా పోకుండా ముందు సెర్చ్ చేసుకున్నాము, ఉందా అంటే ఉంది. సో ఇప్పుడు మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలంటే అదే డౌన్లోడ్ చేసుకోవాలంటే డాకర్ ఓకే పుల్ సెంటోఎస్ అని కొడితే డౌన్లోడ్ అయిపోద్ది. నాకు ఇప్పుడు ఆల్రెడీ డౌన్లోడ్ అయింది, నేను చేయను. సో డౌన్లోడ్ అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తాము, డౌన్లోడ్ అయ్యింది అంతే. అప్పుడు డౌన్లోడ్ అయిపోయింది, చూసుకోవాలి కదా డౌన్లోడ్ అయిందో లేదో. డాకర్ ఇమేజెస్ అందులో పోతే యా డౌన్లోడ్ అయింది. డాకర్ ఇమేజెస్ లో పోతే ఓకే చూసాము. ఓకే సెంటోఎస్ డౌన్లోడ్ అయిపోయింది, ఇక్కడ ఉంది. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు రన్ చేయాలి. ఫస్ట్ మనం రన్ చేయాలంటే అప్పుడు ఈ కమాండ్ వాడతాం, డాకర్ రన్ ఇంటరాక్టివ్ టెర్మినల్ సెంటోఎస్ అని. ఫస్ట్ టైం మీరు చేసేటప్పుడు ఇది ఇట్లా చేస్తాం, అవునా. దీని ఇమేజ్ ని కంటైనర్ కి రన్ చేయాలంటే ఈ రన్ అనే కమాండ్ కొట్టాలి. ఓకే, ఇప్పుడు కొడితే మీకు కంటైనర్ ఓపెన్ అవుతుంది, మీరు స్టార్ట్ చేస్తే, అవునా. కంటైనర్ ఓపెన్ అవుతుంది. ఆ కంటైనర్ ఐడి అన్నీ ఉంటాయి మీకు అది. ఇందా చూసాం కదా, అన్నీ ఉంటాయి, రన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో రన్ అవుతూ ఉంటుంది. నేను ఇప్పుడు ఏం కొట్టట్లేదు, అందుకు ఈ కమాండ్ వాడతాం, అందుకు చెప్తున్నాను ఇది మళ్ళీ ఇలా. సో రన్ చేయడానికి ఇమేజ్ ని కంటైనర్ కి రన్ చేయడానికి డాకర్ రన్ అనేది కొడతాం. ఓకే, కొట్టారు డాకర్ రన్ సెంటోఎస్ అని కొట్టారు, కంటైనర్ వచ్చేసింది. సో చూసుకుంటున్నారు అసలు కంటైనర్ ఉందా, లోపలికి వెళ్ళిపోతారు ఇంకా డైరెక్ట్ గా. ఓకే, లోపలికి వెళ్ళిపోతారు, మళ్ళీ ఎగ్జిక్యూట్ కూడా బయట కూడా వస్తారు. పిఎస్ అని కొడతాము. సో పిఎస్ అని కొడితే ఏమన్నా రన్ అవుతున్నాయంటే ఏం రన్ కావు, ఎందుకంటే లోపలికి వెళ్ళి కూడా బయటకు వచ్చేసాము కాబట్టి ఎగ్జిట్ చేసేసాము. సో అట్లాగే పిఎస్ -ఏ అని కొడతాను, స్టాప్ ఏదైనా ఉన్నాయంటే అది ఎగ్జిట్ కొట్టిందంటే స్టాప్ అయిపోయిందంటే కదా అర్థం. ఓకే, అది ఇక్కడ ఉంటుంది అన్నమాట, స్టాప్ అయిపోయినట్టు. ఓకే, 7 ఉంటాయి. సో మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ స్టాప్ని స్టార్ట్ చేసుకొని మళ్ళీ దాని లోపలికి పోవడానికి అది ఇందాక చెప్పిన ప్రాసెస్. ఓకే, ఇప్పుడు మళ్ళీ మీరు డాకర్ రన్ కొడితే ఏమవుతుంది, మళ్ళీ డాకర్ రన్ -IT సెంటోఎస్ కొడితే ఇంకో కంటైనర్ ఓపెన్ చేస్తున్నారని అర్థం. ఓకే, అప్పుడు ఇక్కడ మూడోది వస్తుంది, మళ్ళీ ఇక్కడ వస్తుంది మళ్ళీ సెంటోఎస్. చూద్దాం ఏం పోయింది, డాకర్ రన్ ఓకే ఇంటరాక్టివ్ టెర్మినల్ సెంటోఎస్. సో వెళ్ళిపోయింది. మళ్ళీ కంటైనర్ ఐడి ఇది 9B66 ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ అయినాయి. ఇక్కడ 7E, ఇక్కడ 2A అంటే ఇంకొకటి వచ్చింది, అవునా, ఇంకొకటి వచ్చింది. ఇప్పుడు నేను ఎగ్జిట్ చేస్తున్నాను, కంట్రోల్ D అయినా కొట్టచ్చు, ఎగ్జిట్ అయినా కొట్టచ్చు. ఎగ్జిట్ కొట్టేసాను. ఇప్పుడు చూస్తున్నాను డాకర్ PS -A చూసారా, 3 వచ్చాయి. అంటే ఇప్పుడు లేటెస్ట్ ఇదే మనం క్రియేట్ చేసింది. ఇదిగోండి ఇక్కడ 9B66 ఇంకో కంటైనర్, దాని పేరు చూడండి, ఇమేజ్ సెంటోఎస్.
ఇక్కడ ఆల్రెడీ సెంటోస్ ఉంది. ఫస్ట్ చేసిన సెంటోస్, తర్వాత ఉబంటు, తర్వాత సెంటోస్ మళ్ళీ. ఓకే, ఓకే. సేమ్ 23 సెకండ్స్ అయిందంట. ఎగ్జిట్ చేసేసాం. ఎగ్జిట్ కొట్టాం కాబట్టి కంట్రోల్ డి ఎగ్జిట్ అయిపోయింది. అవునా? ఓకే. ఇప్పుడు అర్థమైంది ఫ్లో? అర్థమైంది. ఫస్ట్ టైం ఎప్పుడన్నా కానీ కొత్తగా ఇన్స్టాల్ చేసినప్పుడు ఆ రన్ అనేది యూజ్ చేస్తాము. దెన్ తర్వాత మనం స్టార్ట్ అవ్వని యూజ్ చేస్తాం. ఓకే. అది ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటాం. మన లోకల్లోకి ఇమేజ్ వస్తుంది. సో దాన్ని రన్ చేయాలి కదా. రన్ చేయాలంటే డాకర్గా రన్ చేయాలంటే అది కొడతాం. నువ్వు మళ్ళీ కొట్టొచ్చు, నువ్వు ప్రతిసారి కూడా కొట్టొచ్చు, కానీ ప్రతిసారి కంటైనర్ వస్తుంది అంతే. ఓకే. అంతే. సో అదన్నమాట. సో ఇప్పుడు ఇట్లా అర్థమైంది కదా? అర్థమైంది. ఓకే, నెక్స్ట్. సో ఇప్పుడు మనకు స్టాప్ అయినాయి కంటైనర్స్. దాన్ని స్టార్ట్ చేసుకోవడం మీకు తెలుసు, అవునా? స్టార్ట్ చేసుకోవడం తెలుసు. దాని లోపలికి పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? సో దాన్ని అటాచ్ అని కొట్టాలి. దాని లోపలికి అటాచ్ అవ్వాలి అని అర్థం. ఓకే, అటాచ్ అవుతున్నాను అని అర్థం. అటాచ్ అయ్యి దాని లోపలికి కూడా వెళ్తాం. ఓకే, ఆడకాడి బాగుంది అంతే. యువర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఈజ్ అన్స్టేబుల్. వినబడుతుందండి? వినిపిస్తుంది. ఓకే, నైస్. సరే, ఓకే, నేను ఒకసారి దాని లోపలికి వెళ్తున్నాను. సరే, డాకర్ అటాచ్ కాదు, అటాచ్ చేసేకి ఏమున్నా ఇడేం రన్ కావట్లేదు కదా. స్టార్ట్ సెంటర్ స్టార్ట్ చేస్తున్నాను. హైఫన్ ఐడి ఇవ్వాలి కదా. ఏం ఐడి? సెంటోస్ ఐడి ఇవ్వాలి కదా. 2 ఉన్నాయి కదా కంటైనర్స్ మనకి. కరెక్ట్. స్టార్ట్, మనం ఏది స్టార్ట్ ఇది స్టార్ట్ చేస్తాం. ఇది కాపీ చేసి అవ్వట్లేదు. యా, సో డాకర్ స్టార్ట్. మనకి ఇప్పుడు ఏది సెంటోస్ రీసెంట్ వచ్చింది కదా, దాన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, సో స్టార్ట్ అయింది. ఓకే, మనకేం చూపించలేదు, స్టార్ట్ అయింది అంతే. ఇప్పుడు డాకర్ పిఎస్ ఓన్లీ స్టార్ట్ అయినట్టు కదా చూపిస్తుంది, రన్ అవుతున్నట్టు చూపిస్తుంది ఇది. ఓకే, దీంట్లో ఆఫ్ చేసేసినట్టు చూపిస్తుంది పిఎస్ లో. అన్ని చూడాలంటే -A అంటే ఆల్ అని. ఓకే, సో ఇప్పుడు చూడండి, 22 సెకండ్స్ నుంచి రన్ అవుతుంది. ఓకే, వెళ్ళాము. సో ఇప్పుడు దాని లోపలికి జస్ట్ స్టార్ట్ చేసాం బయట నుంచి అంతే. ఇప్పుడు దాని లోపలికి వెళ్తున్నాము. యా, డాకర్ ఏందండి కమాండ్? అటాచ్ అవుతున్నాం. ఆల్రెడీ రన్ అవుతుంది, దానికి పోయి అటాచ్ అవుతున్నాం అంతే. సో అటాచ్ ఏంది సెంటోస్ ఏనా? అట్లా సెంటోస్ గురించి మళ్ళీ రాంగ్ వస్తుంది. ఐడి కొట్టాలి. సో దేనికి ఏదైతే రన్ అవుతుందో దాని ఐడి కొట్టాలి. ఏదైతే రన్ అవుతుందో అదే. సో ఇప్పుడు అటాచ్ అయిపోయింది చూసారు. అటాచ్ అయింది, కంటైనర్ ఓపెన్ అయింది. సో దాని లోపల ఉన్నాం మనం. సో ఇక్కడ నుంచి ఏదైనా ఇప్పుడు చూడొచ్చు డాకర్. ఇప్పుడు ఇది నేను ఏం చేయాలంటే, ఇది ఎగ్జిట్ కాకూడదు, అట్లే రన్ అవుతూ ఉండాలి. ఏం చేయాలి అప్పుడు? ఎగ్జిట్ అంటే దీన్ని నేను ఎగ్జిట్ చేస్తే ఏమవుతుంది? స్టాప్ అయిపోతుంది. అవునా? అట్లా కాదు, నేను బయటికి ఎగ్జిట్ చేయకుండా బయటికి రావాలి నేను, అంతే కదా. ఇప్పుడు నేను ఇప్పుడు నాకు ఈ సెంటోస్ తో పని పడింది, నేను ఏదో వర్క్ చేశాను, అది రన్ అవుతూ ఉండాలి అంతే. సో నేను దాన్ని ఎగ్జిట్ కొట్టకూడదు. నేను ఇప్పుడు దీనిలో ఒక వర్క్ ఇచ్చేసాను, దాని రన్ అవుతూ ఉండమని చెప్పేసాను. నేను మళ్ళీ బయటకు వచ్చి నేను ఇంకో వర్క్ చూసుకోవాలి. ఓకే, నేను బయటకు వస్తే ఇప్పుడు బయటికి రావాలంటే ఎగ్జిట్ కొట్టాలి. కంట్రోల్ డి ఎగ్జిట్ కొడితే ఇది టర్మినేట్ అయిపోతుంది. అర్థమైందా? అర్థమైంది. ఎట్లా చేయాలి? సో యా, ఇప్పుడు మనం బయటికి రావాలంటే ఎగ్జిట్ కొడతాము. సో అట్లా కాకుండా మనకి ఇక్కడ కంట్రోల్ PQ. ఓకే, కంట్రోల్ PQ అని కొడితే రీడ్ ఎస్కేప్ సీక్వెన్స్ అని వస్తుంది. ఓకే, చూసారా, మనం మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు, ఏమో ఎగ్జిట్ అయిందేమో చూద్దాం. ఓకే, బయటకు వచ్చేసాం ఇట్లా. మనం ఏమి ఇంకా స్టాప్ చేయలేదు దాన్ని. సో చూద్దాం ఏం కమాండ్స్ చూసేకి. ఇదే కదా PS-E అని కొడితే
రన్ అవుతుంది. అవును. ఇదొక్కటే ఉంది. అవునా? సో అవును. ఇట్లా బయటకు వచ్చేయచ్చు. ఇట్లా మనం అది కొట్టేసి ఎస్కేప్ సీక్వెన్స్ కొట్టేసి బయటకు వచ్చేసి సో అది రన్ అవుతూ ఉంటుంది ఇట్లా. ఓకే. 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 సో ఇదన్నమాట. ఇవి కొద్దిగా తెలుసుకోవాలి ఇలాంటి బేసిక్స్ అన్ని. ఓకే. నెక్స్ట్ ఇక్కడ కాదు, క్లియర్ కదా? క్లియర్. ఓకే. ఇప్పుడు నేను ఇమేజ్ని డిలీట్ చేయాలా, డాకర్ ఇమేజ్ని డిలీట్ చేయాలి. అవునా, డాకర్ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకున్నాం కదా. సో దేని ఏదైనా ఇమేజ్ని డిలీట్ చేయాలి నేను. సో డాకర్ ఇమేజెస్ అని కొడితే ఈ ఇమేజెస్ వచ్చాయి. నేను డిలీట్ చేయాలి. ఇప్పుడు ఏ డిలీట్ చేయాలి? సెంటోయస్ని డిలీట్ చేస్తాను. సెంటోయస్ ఇమేజ్ని డిలీట్ చేస్తాను. ఓకే. ఇది ఎట్లా డిలీట్ చేయాలి? డాకర్ ఓకే రిమూవ్ ఇమేజ్. ఇట్లా గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. మీరు అసలు ప్రాక్టీస్ కూడా చేయబడలేదు ఇంకా. ఓకే. డాకర్ రిమూవ్ ఇమేజ్ ఏంటది? సెంటోయస్ కదా, అట్లా కొట్టకూడదు, దానికి ఐడి కొట్టాలి. సో ఇక్కడ ఉంది ఐడి, ఇమేజ్ ఐడి ఉంది కదా, ఇమేజ్ ఐడి కొట్టాలి అంతే. సో కొట్టున్నాను. ఏం ఎర్రర్ చూపిస్తుంది? రెస్పాన్స్ ఫ్రమ్ డెమోన్. ఓకే, కాన్ఫ్లిక్ట్ వచ్చింది. ఏంది? అనేబుల్ టు డిలీట్. కాన్ఫ్లిక్ట్ అంటే ఏంటంటే దానికి ప్యారలల్ గా సంథింగ్ ఏదో జరుగుతుందన్న. సో అనేబుల్ టు డిలీట్ D123 అనే ఇమేజ్ ని డిలీట్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇమేజ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై రన్నింగ్ కంటైనర్. చెప్పండి. అక్కడ రన్ అవుతోంది కదా, సో అందుకనేసి బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏం చెప్తుంది? రన్నింగ్ కంటైనర్ యూజ్ చేస్తుందంట అని చెప్తుంది. రన్నింగ్ కంటైనర్ యూజ్ చేస్తుంది. సో ఇక్కడ మనకు ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తుంది, కెనాట్ బి ఫోర్స్డ్ అని. అంటే మనకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, ఫోర్స్గా కూడా డిలీట్ చేయొచ్చు. సో అదేమైనా ఎగ్జిక్యూట్ అవుతుంది అని చూద్దాం. ఇది ఒక ఆప్షన్ ఉంది, దాన్ని అది 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 చేయకూడదు అంటుంది, చేయొచ్చేమో చూద్దాం. సి ఏముంటుంది ఇప్పుడు? ఇమేజ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై రన్నింగ్ కంటైనర్. ఓకే, సేమ్ అదే చెప్తుంది, పాత్ ఇచ్చింది కాబట్టి. సో అంటే రన్నింగ్ కంటైనర్ రన్ చేస్తూ ఉంది, ఆ ఇమేజ్ని డిలీట్ చేయలేము, గుర్తుపెట్టుకోండి. ఓకే, రన్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏదైతే ఇమేజ్ని డిలీట్ చేయబోతున్నామో ఆ ఇమేజ్తో ఆ కంటైనర్ ఒకటి ఉంది, ఆ కంటైనర్ కూడా రన్నింగ్లో ఉంది. సో రన్నింగ్లో ఉంటే నువ్వు ఫోర్స్గా, ఇంకొక ఆప్షన్ ఉంది ఫోర్స్గా డిలీట్ చేసేకి, ఆ ఫోర్స్ కూడా డిలీట్ చేయలేవు. అందుకే ఇక్కడ మెన్షన్ చేశాడు, కెనాట్ బి ఫోర్స్డ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి? నేను డిలీట్ చేయాలి. నేను ఫోర్స్గా కూడా డిలీట్ కావట్లేదు. ఏం చేయాలి? ఫస్ట్ రన్నింగ్లో ఉందని చేయలేము, ఏం చేయలేము. సో దాని ముందు స్టాప్ చేసుకోవాలి నేను. ఓకే, నేను స్టాప్ చేసుకోవాలి. దాన్ని స్టాప్ చేసుకోవాలంటే ఎలా? ఆ కంటైనర్ లోకి వెళ్ళి ఎగ్జిట్ కొట్టాలి, అంతే కదా? ఓకే, ఇప్పుడు నేను కంటైనర్ని స్టాప్ చేయాలి, అవును. సో కంటైనర్ ఐడి ఉంది కదా మనకు. అవును, ఇక్కడ కూడా చూపిస్తుంది ఇది కంటైనర్, ఇది ఈ ఐడి మీద చూపిస్తుంది, అవునా. సో చూడొచ్చు, దానికి ఎందుకు మళ్ళీ అట్లా పోవడం ఎందుకు, ఇట్లా చూద్దాం. పిఎస్ అని కొడితే కంటైనర్ చూపిస్తుంది, రన్నింగ్ కంటైనర్ ఇదంతా. ఓకే, సో ఇది ఇక్కడ కాపీ చేస్తాను. సో ఇప్పుడు నేను డాకర్ స్టాప్ చేస్తున్నాను, మళ్ళీ ఆ కంటైనర్ లోపలికి పోవడం అవసరం లేదు. ఓకే, మీరు ఏం చెప్పారు? స్టాప్ చేయాలంటే దాని లోపలికి పోయి చేయాలని. వినబడుతుందా? వినిపిస్తుంది. యా, దాని లోపలికి పోయి చేయాలని చెప్పారు. ఇది సరే, ఇందాకేం చెప్పారు? స్టాప్ చేయాలంటే ఏంటి? మనం దాని లోపల పోయి స్టాప్ చేసామా? సారీ, స్టార్ట్ చేయాలంటే దాని లోపల పోయి స్టార్ట్ చేసామా ఇందాక? లేదు. మళ్ళీ స్టాప్ చేయాలంటే మళ్ళీ దాని లోపలికి ఎందుకు వెళ్ళాలి? మనం వెళ్ళిన అవసరం లేదన్నమాట. ఓకే, సో డాకర్ ఇది ఇప్పుడు స్టాప్ కదా, స్టాప్ కాపీ కాలేదా? సో
ఎంటర్. ఓకే. చూడండి మనకి సేమ్ అదే వచ్చింది అక్కడ. స్టాప్ అయిందని చెప్పి ఇక్కడ మళ్ళీ సేమ్ అదే ఐడి వస్తుంది అన్నమాట, కంటైనర్ ఐడి. చెక్ చేసుకోవాలంటే డాకర్ పిఎస్. పిఎస్ అంటే ఏమీ లేవు ఇక్కడ, అంటే రన్నింగ్ ఏం లేదు అని, అంటే స్టాప్లో ఉంటుంది. స్టాప్ అయి ఉంటుంది కాబట్టి ఏడు ఉంటుంది. మనం స్టాప్ అయిపోయింది 17 seconds ఎగో స్టాప్ అయిపోయింది కంటైనర్. సో ఇప్పుడు అసలు మన పని ఇది కాదు కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఇమేజ్ని రిమూవ్ చేయాలి మనం, ఆడుకో వచ్చాము మనం. సో ఎందుకు స్టాప్ చేసాము. ఇప్పుడు రిమూవ్ చేస్తాను మళ్ళీ, డాకర్ రిమూవ్ ఇమేజ్. ఓకే, ఇమేజ్ ఏంది అది, ఐడి ఇది కదా, సెంటోస్ కదా, D123. సో కొడుతున్నాను, మళ్ళీ ఏదో చూపించింది. ఇది ఏం చూపించింది, కాన్ఫ్లిక్ట్ అనేబుల్ టు డిలీట్. ఈ ఇమేజ్ని డిలీట్ చేయలేకపోతున్నాం. ఓకే, ఇమేజ్ ఈస్ బీయింగ్ యూజ్డ్ బై స్టాప్డ్ కంటైనర్. ఇందాకేం చెప్పింది, రన్నింగ్ కంటైనర్ యూజ్ చేస్తుంది అందుకే డిలీట్ చేయలేము అంటుంది. ఇప్పుడేం స్టాప్డ్ కంటైనర్ యూజ్ చేస్తుంది, డిలీట్ చేయలేము అంటుంది. సో ఇక్కడ చూడండి ఇంకొక ఆప్షన్, ఇక్కడ మనకు ఫోర్స్లీ చేయలేము, ఇక్కడ కెనాట్ బి ఫోర్స్డ్, ఎందుకంటే రన్నింగ్ కంటైనర్. ఇక్కడ అది ఆప్షన్ ఇచ్చింది మనకి, మస్ట్ బి ఫోర్స్డ్. సో ఇప్పుడు ఫోర్స్ చేస్తే డిలీట్ అయిపోద్ది, -F కొడితే డిలీట్ అయిపోద్ది. ఫోర్స్ ఎప్పుడు వాడతారు, మామూలు పని కానప్పుడు ఫోర్స్ వాడతారు. మామూలుగా మనం ఏం చేస్తున్నాం, రిమూవ్ చేస్తున్నాం. దాన్ని రిమూవ్ చేసే పద్ధతి ఏంటి, ఆ పద్ధతి ఎగ్జిక్యూట్ కాకపోతే తర్వాత ఫోర్స్కి వెళ్తాం, అవును కదా. సో మామూలుగా మనం చేస్తుంది రిమూవ్ కొడుతున్నాము, అది రన్నింగ్ కంటైనర్ అనేది, ఓకే దాన్ని స్టాప్ కూడా చేసాము. ఇప్పుడు అది మళ్ళీ ఆల్రెడీ ఆ ఇమేజ్ ఐడి, ఆ ఇమేజ్ వచ్చేసి స్టాప్డ్ కంటైనర్కి అటాచ్ అయ్యి ఉంది. సో నేను డిలీట్ చేయలేను అంటుంది. ఇప్పుడు దాని అర్థం అదే కదా. సో దాని అర్థం అది, ఫోర్స్కి కూడా చేయొచ్చు, ఫోర్స్కి నేను చేయను ఇప్పుడు. సో మామూలుగా రిమూవ్ చేస్తాను. మామూలుగా రిమూవ్ చేయాలంటే ప్రాసెస్ ఏంటంటే, దీన్ని డిలీట్ చేసేసేయాలి, దీన్ని ఈ కంటైనర్ని డిలీట్ చేసేసేయాలి. అర్థమవుతుంది కదా నీకు ప్రాసెస్. అర్థమవుతుంది. ఇది మామూలుగా నువ్వు ఓన్లీ ఇమేజ్ని డిలీట్ చేయాలంటే ఇది మామూలు ప్రాసెస్. ఓకే, ఒకవేళ రన్ అవుతుంటే స్టాప్ చేసేసుకోవాలా, స్టాప్ చేసిన తర్వాత దాన్ని రిమూవ్ చేసేసుకోవాలా ఆ కంటైనర్. అప్పుడు అసలు కంటైనర్ లేకపోతే ఓన్లీ ఇమేజ్ ఒకటే మిగిలిపోతుంది. కాబట్టి ఓన్లీ ఇమేజ్ ఉంటే ప్రాబ్లం లేదు, డాకర్ RMI ఇమేజ్ కొట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు అట్లా కొడతాం. ఏం చెప్పాను, కంటైనర్ డిలీట్ చేయాలి కదా. సో డాకర్ ఓకే రిమూవ్ ఇమేజ్ -F కొడితే కూడా అయిపోద్ది. ఓకే అట్లా వద్దు, అట్లా కొడితే -F కొడితే కూడా అయిపోద్ది, డైరెక్ట్గా అయిపోద్ది. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, రిమూవ్ చేస్తాను. కంటైనర్ రిమూవ్ చేయాలంటే RM కమాండ్, ఉత్త RMA. ఓకే, కంటైనర్ ఐడి ఏంది, ఇదే కదా కంటైనర్ ఐడి. సో రిమూవ్ అయిపోయింది, అవునా. రిమూవ్ అయిపోయింది లేదు చూడాలంటే ఉందా, ఇక్కడ 3 ఉన్నాయి గమనించు, ఇక్కడ 3 ఉన్నాయి, అవునా. ఇప్పుడు 2 ఉన్నాయి ఇక్కడ, అవునా. సో రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు రిమూవ్ అయిపోతే మనం ఏం చేయాలి, డాకర్ రిమూవ్ ఇమేజ్. అదే ఇక్కడ దాని ఇమేజ్ అడిపోయింది, డాకర్ రిమూవ్ ఇమేజ్ ఇది కదా సెంటోస్. సో కొట్టాను, మళ్ళీ ఇది వచ్చింది. ఎర్రర్ రెస్పాన్స్ ఫ్రమ్ డెమో కాన్ఫ్లిక్ట్ అనేబుల్ టు డిలీట్. డిలీట్ అయిందా లేదా, అది డిలీట్ అయింది కదా, అక్కడ చూపించింది కదా, 2 ఉన్నాయి కదా కంటైనర్స్. ఒక్క నిమిషం నేను ఏమైనా తప్పు చెప్పాను, ఒక్క నిమిషం. మనం మస్ట్ అక్కడ ఇచ్చారు కదా క్లియర్ గానే.
సో మస్ట్ ఫోర్స్లీ డిలీట్ చేయాల్సిందే. సో మనం నార్మల్ పద్ధతిలో పోయేకి లేదు. సో ఆప్షన్ లేదన్నట్టుంది, ఇప్పుడు తీసేసారు మొత్తం. సో ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది, వేరే ఆప్షన్ అట్రిబ్యూట్స్ కూడా లేవు, తీసేసారు. సో అది మస్ట్ అని చూడగానే కొద్దిగా డౌట్ వచ్చింది. యా, ఏం లేదు, ఇంకా ఇంకొక ప్రాసెస్ అంటూ ఏం లేదు. స్టాప్ చేసేసి ఫోర్స్గా డిలీట్ చేయడం, -F కొట్టేసి డిలీట్ చేయాలి. సో ఇప్పుడు ఏంది, ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ కదా, డాకర్ రిమూవ్ ఇమేజ్ -F చూడాలన్నమాట. ఓకే, ఇప్పుడు డిలీట్ అయింది, చూసారా, అన్స్టేజ్డ్ అయింది, దాని తర్వాత డిలీట్ అయ్యింది. ఓకే, సో నార్మల్ వే కాకుండా ఇంకా డైరెక్ట్ అన్నమాట. అక్కడ దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. ఇంకా మస్ట్ అని పెట్టాడు క్లియర్గా. సో ఇది కూడా మనకు ఎలా అంటే నెలకోసారి 2 నెలకోసారి మారుస్తూ ఉంటాడు అన్నమాట. ఓకే, అంటే స్లైట్ డిఫరెన్సెస్ తెస్తుంటాడు అంతే. సో మనం మస్ట్ అని అక్కడ మనకు క్లియర్గా ఇచ్చింది, సో మనం అది చూడాలి అది ఇంకా. సో దాన్ని మస్ట్ యూజ్ ఫోర్స్లీ యూజ్ చేసి డిలీట్ చేయడం అన్నమాట. మామూలుగా అయితే ఫోర్స్లీ అంటే అట్లా కాదు పద్ధతి. సో వీళ్ళంతా అట్లా చేశారన్నమాట. ఇంకా వాళ్ళు చెప్పింది ఫాలో అవ్వాలి ఇంకా మనం. ఓకే, సో ఇట్లా ఫోర్స్లీ కొట్టేసి రిమూవ్ చేసేస్తాం మనం. అంటే రన్నింగ్ లో ఉన్నప్పుడు పాసిబుల్ కాదు. ఓకే, స్టాప్ చేసేసుకొని డిలీట్ చేస్తాం అన్నమాట. ఓకే, నువ్వు అట్లే మళ్ళీ దాన్ని రిమూవ్ చేయొచ్చు. వద్దులే, కన్ఫ్యూజ్ అవుతావు. ఇప్పుడు కంటైనర్ రిమూవ్ చేసేయచ్చు మామూలుగా, అప్పుడు రిమూవ్ చేసేసి అది కొట్టచ్చు. ఆ వే ఉంది కదా, సర్లేండి ఇప్పుడు వచ్చేది. యా, ఎవరు క్లియర్ కదా? క్లియర్. ఓకే, నెక్స్ట్ ఇంకేమన్నా? ఓకే ఓకే, యా ఓకే అండి, సరిపోతుందా ఈరోజు? హలో, ఇంకా చెప్పండి. ఇంకా చెప్పాలా? చెప్పండి వినోద్. ఇంకా అవును, లేదు, ఇంకా క్లాస్ స్టార్ట్ అవుతుందా నాకు? అవునా, ఓకే ఓకే. 11:30కి. ఓకే, ఈ రికార్డ్ ప్రాక్టీస్ చేయండి. సో కొద్దిగా కన్ఫ్యూజ్ కూడా అవుతారు. మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు గుర్తుంటుంది, వింటే అంతా అలాగే ఉంటుంది కానీ. ఓకే, ఒకసారి ప్రాక్టీస్ కూర్చోండి ఇవన్నీ ఒకసారి. ఓకే ఓకే. ఆ కంటైనర్స్ రిమూవ్ చేసేకి కంటైనర్ రిమూవ్ చేయొచ్చు, RM కొట్టామంటే. R&D చేయండి. ఇక్కడ మాస్టర్ బ్రాంచ్ లేదు, డిలీట్ చేసేకి. ఓకేనా? ఓకే, నాకు అది మెటీరియల్ సెండ్ చేయండి. యా, అది సెండ్ చేస్తాను, తక్కువే ఉంది. ఓకే, నేను ఇంకా మళ్ళీ చేస్తున్నాను దాన్ని. సో ప్రస్తుతానికి అది సెండ్ చేస్తాను, మళ్ళీ కావాలంటే సెండ్ చేస్తాను మళ్ళీ కూడా. ఓకేనా? ఓకే. యా ఓకే, బాయ్. బాయ్. రేపు నుంచి మనం ఇప్పుడు ఎంతసేపు తీసుకున్నాము? 1 hour. సో ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువైపోయినాయి మనకు. అవును. సో మనం ఇప్పుడు 1.5 hour కంటిన్యూ చేయొచ్చు. 10కి లాగిన్ అయితే. నేను 10కి మెసేజ్ చేశాను కదా. నేను ఫస్ట్ చేశాను ఈరోజు. మీరే చేశారా? ఓకే, ఎవరో ఒకరు. ఓకే, సో 10కి చేసి మనం కరెక్ట్గా 1.5 hour కంటిన్యూ చేయొచ్చు. ఓకేనా? ఓకే. యా ఓకే, బాయ్, సీ యూ టుమారో. బాయ్. రేపు సండే హాలిడే కావాలా? లేదు, మీకు కావాలా? వద్దులేండి, చెప్తాను. ఓకే.
ఓకే, బాయ్. రేపు క్లాసెస్ ఏం లేవా మీకు? లేదు, రేపు సండే తీసుకోవట్లేదు క్లాసెస్. రెండు సో బ్యాచెస్ వద్దని చెప్పేసాను సండే ఒకటి. అవునా? యా. మీకు ఐ మీన్ మార్నింగ్ ఫ్రీ అయితే తీసుకుంటారేమో తీసుకోండి తొందరగా. మీ మీ ఇష్టం. అంటే మార్నింగ్ క్లాసెస్ లేవంటున్నారు కదా, మీకు ఓకే మార్నింగ్ అయితే. యా చూద్దాం. నా 7కి ఓకేనా, 5:30కా? 5:30 వద్దు, 7కి ఓకే. ఓకే, అంటే మార్నింగ్ క్లాస్ అన్నారు కదా, 5:30కి కూడా క్లాస్ ఉంది అందుకని. 5:30కి కూడా స్టార్ట్ చేశారా? యా స్టార్ట్ చేశాను దాన్ని కూడా. దాంట్లో 5:30 బ్యాచ్లో ఇప్పుడు అన్ని ఇండివిజువల్గా తీసుకోవట్లేదు, అన్ని గ్రూప్స్ చేసేసాను. అవునా? సో ఓకే. 5:30 దాంట్లో ఉన్నారు, నలుగురు ఉన్నారు. 5:30కి ఒకటి, మరి 7కి ఉంది కదా